ప్రస్తుతం మనకు వీఆర్ ఓటీటీలో అందుబాటులో ఉన్న మూవీ నో టెర్స్ ఇన్ హెల్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే రియల్ స్టోరీనే. రష్యాలో ఒక సైకో కిల్లర్ ఉంటాడో అతని యొక్క స్టోరీని ఆధారంగా చేసుకొని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. మూవీ యొక్క స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అలాగే స్టోరీ లైన్ కూడా రొటీన్గానే ఉంటుంది. ఇది రియల్ స్టోరీనే. కాకపోతే ఇదివరకే ఇలాంటి స్టోరీస్తో మనం చాలా మూవీస్ అయితే చూడడం జరిగింది. అలాగే సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించలేదు. ఫైనల్గా ఇదొక రాడ్ మూవీ అనే చెప్పవచ్చు. అలాగే ఫ్యామిలీతో కలిసి కూడా చూడలేము. కొన్ని సీన్స్ అయితే కొంచెం వైలెన్స్గా ఉంటాయి. అవి కాస్త ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో ఇదొక హాలీవుడ్ మూవీ కాదు, ఇదొక డబ్బా మూవీనే. సో ఇలాంటి డబ్బా మూవీస్ చూడడం కన్నా సైలెంట్గా ఉండడమే బెటరు. సో లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే అలాస్కాలోని గడ్డగట్టే చలి ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక తల్లి తన కొడుకైతే నివసిస్తూ ఉంటారు. కాకపోతే ఆ కొడుకైతే దొంగన కొడుకు, ఒక సైకో కిల్లరు. అనాథ పిల్లల్ని, అమ్మాయిలను ఇంటికి తీసుకొచ్చి వారినైతే అతి దారుణంగా చంపేస్తూ ఉంటాడు. ఇక ఈ కొడుకుకు ఆ తల్లి కూడా సపోర్ట్ చేస్తూ ఆ శవాలని ఎలా మాయం చేస్తారు, అతను అసలు ఎలా అమ్మాయిలను అదేవిధంగా హత్యలు ఏ విధంగా చేస్తారు, పోలీసు వాళ్ళు ఎలా పట్టుకుంటారు అని తెలియాలంటే ఈ మూవీని అయితే మీరు వీఆర్ ఓటీటీలో చూడాల్సిందే. నిజానికి చూడకుండా ఉండడమే బెటరు. పెద్దగా ఏమీ లేదు కంటెంట్. లోపటైతే మొత్తం డొల్లానే చెప్పవచ్చు. ఒక సీన్ కూడా పెద్దగా థ్రిల్ అయితే అనిపించదు. స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా నిదానంగా ఉంటుంది. దానితో ఈ మూవీ అయితే చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. కేవలం క్లైమాక్స్ మాత్రమే ఉంటుంది. అలాగే హత్యలు చేస్తారు. ఆ హత్యలకు సంబంధించిన వైలెన్స్ ఉంటే ఆ వైలెన్స్ అయితే చాలా బాగా చూపించడం జరిగింది. కాకపోతే ఇంట్రెస్టింగ్గా లేనప్పుడు ఈ మూవీ చూస్తే అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏమీ అనిపించదు. సో ఫైనల్గా ఇది రాడ్ మూవీ. లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.